Hmm. So hi guys, this is Yashashwini and we are studying in BTech second year. So this is Ranveer. So, hi people, I'm Ranveer, BTech second year. We are trying to figure out student problems, my experiences, like, మాకుండే insecurities అన్ని కానీ in a small, funny, wacky way. And what you? so yes. మేము ఇప్పుడు స్టూడెంట్స్ రియాలిటీ బీటెక్ జాయిన్ అవ్వక ముందు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చింటాం ఎలా ఉంది మాకు సో ఏం చేయాలి విల్ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్ సో రణ్వీర్ నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సో రియాలిటీ ఏంటి Expectations reality. Yeah. So, like ఎంసెట్ తర్వాత I ఏదో కాలేజ్ వస్తుంది అండ్ లైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ప్లేస్మెంట్ మంచిగా ఉండే కాలేజ్, జాబ్ సెక్యూరిటీ ఉండాలి, హై ప్యాకేజెస్ రావాలి అండ్ 4 ఇయర్స్ మంచిగా ఎంజాయ్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ తో వస్తాము. సో ఆఫ్టర్ ద ఇంటర్ అండ్ ఆల్ వీ విల్ బి లైక్ విల్ బి టైర్డ్. సో ఐ వాంట్ pretty cool chill college with a nice knowledge in it. దట్ వాజ్ మై ఎక్స్పెక్టేషన్. అది కాకుండా ఇంకా వేరే అలిగేషన్స్ ఉంటాయి, లైక్ బంకులు కొట్టాలి, సపరేట్. ఒక పిల్ల దొరకాలి. ఓకే, ఇంట్లో ఉన్నాను, అవన్నీ మాట్లాడలేను. ఓకే ఓకే ఫైన్. సో ఎక్స్పెక్టేషన్స్ అవి అవి చెప్పగలిగేదాకా అవి అయితే ఎక్స్పెక్టేషన్స్ చెప్పలేని కాలం. చెప్పగలరు. ఓకే సో రియాలిటీ నువ్వు నువ్వు నీ సైడ్ నుంచి నువ్వేం ఫేస్ చేసావు? యూ టెల్ ఫస్ట్. అబ్బాయిలు అయితే కామన్, అమ్మాయిలు అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాట్ ఆర్ మావి యువర్ ఎక్స్పెక్టేషన్? మావి అంటే లైక్ నేను హైదరాబాద్ లో చదివా ఇంటర్, కొల్లూరులో చదివా. ఎలా అంటే ఫుల్ స్ట్రిక్ట్ అన్నమాట. మేము నైట్ టైమ్స్ విండో నుంచి బయటికి చూస్తుంటేనే అవసరం లేదు వెళ్ళిపోండి, బ్యాగ్ ఇస్తాం వెళ్ళిపోండి అనే టైప్ మా కాలేజ్. సో ఇంకా ఒక ఆమె ఉంటది ఇంటర్లో, ఆమె పేరు మర్చిపోయినా కానీ లైక్ తను ఉంటది. అసలు ఒక అత్త కూడా కోడల్ని అంత టార్చర్ చేయదు, అలా టార్చర్ చేస్తున్నాం అమ్మాయి. ఏదో వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకుంటాం అన్నట్టు అడిగినట్టు టార్చర్ చేస్తుంది. సో అలా ఉంది. ఆ, అక్కడ నుంచి బయటికి రాగానే వరల్డ్ చాలా పెద్దగా అయిపోతుంది. ఫ్రెండ్స్, గ్యాంగ్స్, ఇంకా కెరియర్ కూడా ఇంటర్లో దెబ్బ పడిపోయింది. జేఈ మెయిన్స్ ఇంట్లో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి పంపించింది. మా అమ్మకైతే 100కి 99 వచ్చినా 1 మార్క్ ఎందుకు రాలేదా అడిగే టైప్. సో మరీ అంత స్ట్రిక్ట్ కాదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ అంతుంటాయి మా ఫ్యామిలీలో. సో ఇలా బీటెక్ రాగానే రియాలిటీ నాకు 1 వీక్ లో అర్థమైపోయింది. సో మనం ఏం చేయలేము, మనమే నేర్చుకోవాలి. యా, వాట్ వాస్ ద రియాలిటీ లైక్? రియాలిటీ ఫస్ట్ ఇయర్ లైక్ చాలా చిల్ చేసాం. అసలు ఎంత అంటే మాకు ఎంత ఫ్రీ టైం ఉండదో అసలు ఇప్పుడు గుర్తొస్తే మాకు కొంచెం లైక్ వి ఫీల్ గిల్టీ అన్నమాట. అప్పుడు కొంచెం ఏమైనా చేసింటే ఇప్పుడు మరీ ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదు అనుకుంటే. రియాలిటీకి వచ్చేసరికి నేనైతే ఒక చిల్ పర్సన్ అయితే కాదు సెకండ్ ఇయర్. కాజ్ బయట మా కాలేజ్లో నా చుట్టుపక్కల ఎవరేం చేస్తలేరు, బట్ బయట అసలు వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అది వాళ్ళు దే లవ్వింగ్ దేర్ వర్క్. సో మనం ఏం చేయలేకపోతున్నాం. వెళ్తున్నాం కాలేజెస్కి, ఆడు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియనోడుతో తిట్టించుకొని వస్తున్నాం. సో చాలా రిగ్రెట్స్ అయితే చాలా ఉంది. సో యా, యువర్ రిగ్రెట్స్. యా, దోస్ ఆర్ ద రియాలిటీ చెక్స్. అంటే గిల్ట్ ఉండిందా ఫస్ట్ ఇయర్ లో? ఏం చేయలేకపోయినా? ఫస్ట్ ఇయర్ చాలా చిల్ ఉండే, లైక్ ఉండే ఏం చేయాలి అనేది మైండ్ లో ఉండే, చేస్తుండే. బట్ కన్సిస్టెన్సీ లేదు ఫస్ట్ ఇయర్ లో. ఇప్పుడు ఉన్నంత లేదు, బట్ ఇప్పుడు కన్సిస్టెన్సీ కూడా లేదు. బట్ ఫస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్ అని.
బెటర్ ఉండే. సో వాట్ యు ఎయిమ్ అంత కన్సిస్టెంట్ కాదు కానీ నౌ ట్రైంగ్ టు డూ సంథింగ్. యా ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్. లైక్ నాకు ఇప్పుడు ఒక పేజ్ పెట్టాలని ఉంది. సో ఓన్ పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలని ఉంది. సో 3 లక్షలు కట్టినామని మనం సిఎస్సి అని వదిలేలేంగా. సో నాకు 9 to 5 జాబ్ అంటే నచ్చదు. ఫ్యూచర్లో ఏమవుతామో ఏమో తెలీదు, బట్ నాకు నచ్చదు. లైక్ మార్నింగ్ ఆ, వెళ్ళడం కూర్చోవడం ల్యాప్టాప్ ముందర గంటలు గంటలు. సో లైఫ్ అంటే ఒక నా దృష్టిలో లైక్ మనం పుట్టినప్పటి నుంచి 19 years వరకు మనం అలాగే లైక్ 21 years వరకు అలాగే పెరుగుతాం. బికాస్ మనం బీటెక్లో ఉంటాం. ఎవడో తెలియనోడు అంతా మనం వృద్ధి మనల్ని ఇలా అంతా చేస్తాడు. బట్ లైఫ్ అంటే ఆ, 4 గోడలే కాదు అంటారుగా. సో అలా ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. సో ఐ స్టార్టెడ్ పేజ్. నాకు ట్రేడింగ్ చాలా ఇష్టం, బట్ అది కన్సిస్టెన్సీ లేకుండా ఇప్పుడు కొంచెం దాన్ని అవాయిడ్ చేయాల్సి వచ్చింది. సో ఐఎమ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నో. యోగా జిమ్ అవన్నీ ఉంటాయి కదా. ప్రోగ్రామింగ్ కి పెద్ద స్టోరీ ఉంది, ప్రోగ్రామింగ్ కి వద్దాము అది కూడా. సో ఇన్ని పనులు ఇన్ని థింగ్స్ ఉంటాయి. సో టైం సరిపోవట్లేదు. సో దట్ ఈస్ మై రిగ్రెట్ జాయినింగ్ దిస్ కాలేజ్. టైం సరిపోవట్లేదు అని రిగ్రెట్ ఉందా? టైం సరిపోలేదు అంటే ఇప్పుడు లైక్ మార్నింగ్ 7:45 to 6 వరకు. 6 వరకు దాని పనికిరాని సబ్జెక్టులు ఒక మినిమం టు మినిమం రోజుకి ఒక 4 hours ఉంటాయి. మేము దానికి వేసి అబ్బాయి బ్యాక్ బెంచర్, నేను ఫ్రంట్ బెంచర్. సో లైక్ ఇది పర్స్పెక్టివ్ డిఫరెన్స్. ఇది నేను ఒప్పుకోను, పనికిరాను అని కాదు. లైక్ ఓకే తెలుసా. సో బ్యాక్ బెంచర్ కి ఫ్రంట్ బెంచర్ కి డిఫరెన్స్ ఏంటంటే మేబీ వస్తుంది అది తర్వాత మా ఎక్స్పెక్టేషన్ చెప్పిన తర్వాత వస్తుంది. యా ఓకే ఓకే. సో అది టైం ఈ వన్ డేలో ఒక 4-5 hours పనికి మారిన సబ్జెక్టులు మేము అసలు చిల్లర అలానే ఉంటుంది నాకైతే. లైక్ ఎన్విరాన్మెంట్ మేము వెళ్తాం కూర్చుంటాం, ఆయన సోదికి ఆయన ఏదో చేసుకుంటుంటాడు. లైక్ ఒక ప్రోగ్రెసివ్ పర్సన్ కి అంటే ఎవరో ఒకటి ఏదైనా చేయాలనుకుంటే ఆ 1 hour కూడా చాలా ఏంటది ఇంపార్టెంట్. నా దృష్టిలో అది 1 hour కూడా చాలా ఇంపార్టెంట్ అని. నేను మనిషినే 24 hours పని చేయాలంటే చేయలేను. నేను చిల్ టైం ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, సో అవన్నీ ఉండేగా. సో అలా కొంచెం రిగ్రెట్. సో వాట్ ఆర్ యువర్ రిగ్రెట్స్? Regrets, it's not about regrets, man. I believe in experiencing everything. అంటే ప్రతి ఒక్కడికి జరిగిందే ఇది. నేను ఎట్లా అనుకుంటా అంటే ఫస్ట్ ఇయర్ ఇస్ దేర్ టు అండర్స్టాండ్ బీటెక్ లైఫ్. బీటెక్ లైఫ్ అనేది వాళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కడికి ఒక్కటే ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కడికి ఇలాగే జరగాలి అని ఏం లేదు. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఇయర్ లో వీడు అన్నీ చెప్తాడు, మనకు ఉన్నది లేనిది అన్నీ చెప్తాడు. సో లెట్స్ టేక్ ఇట్. 4 years మీద 4 years లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నీకు నాలెడ్జ్ ఇచ్చి సెకండ్ ఇయర్ లో నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద పెట్టరా, లైక్ దాని మీద నీ ఫోకస్ పెట్టు అని వాడు ఒక హెడ్సప్ ఇస్తాడు ఫస్ట్ ఇయర్ లో. టైం లేదు, దెన్ యూ హావ్ టు టేక్ ఇట్ ఇన్ సెకండ్ ఇయర్ లో టైం లేదు. అంటే చూస్ చేసుకోవచ్చు, లైక్ కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సిఎస్సికి వెళ్తావా, బీటెక్ సారీ మెక్కి వెళ్తావా, ఈసీకి వెళ్తావా, ట్రిపుల్ఈకి వెళ్తావా, లైక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్. అది టైం వేస్ట్ అయినా పర్లేదు, అక్కడ వాడు ఏం చెప్పలేదు మాకు. సో నేను అది వదిలేసాను. అండ్ యాక్చువల్లీ సెకండ్ ఇయర్ కంటే ఐ వాజ్ మోర్ ప్రొడక్టివ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఎందుకంటే నా ఇంటరాక్షన్ స్పేస్ తక్కువ, నేను ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రాంగ్ థింగ్. ఇంటరాక్ట్ అవ్వాలి, పీపుల్తో మాట్లాడాలి. నాకు అది చాలా లేట్ రియలైజేషన్ వచ్చింది. సో
ఆ ఇంటరాక్షన్ స్పేస్ తక్కువ కాబట్టి ఐ వాజ్ మోర్ ప్రొడక్టివ్, ఐ వాజ్ మోర్ ఇంటూ స్టడీ. నేను ఈ సబ్జెక్ట్ అవసరమా అవసరం లేదా అని ఏం చూడలేదు. ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ కి ముందే చదవకుండా ఐ విల్ బీ లైక్ ఓకే ఇది మ్యాథ్స్ నా ఫేవరెట్, నేను చదువుకుంటా, నాకు ప్రాబ్లం లేదు. ముందు వచ్చి సి లాంగ్వేజ్ అది చదవాలి తప్పదు. అట్లా చేశాను. సెకండ్ ఇయర్ ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ టఫ్. సో ఇక్కడ థింగ్ ఎలా ఉంటదంటే నీకు ప్రాజెక్ట్ ఇస్తాడు, కోడింగ్ చెప్తాడు, కానీ ఆ కోడింగ్ నుంచి ప్రాజెక్ట్ దాకా ఎలా వెళ్ళాలో చెప్పాడు. వాడు ఎట్లా చెప్తాడంటే డైరెక్ట్ తీసుకెళ్లి నిన్ను ఒక స్పేస్ లో పెడతాడు, దట్ యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. నువ్వు కోడింగ్ నువ్వు స్టార్ట్ చేసావురా, నేను ఫస్ట్ దాని మీద చిన్న చిన్న టాస్క్లు చేయాలి, దాని తర్వాత నేర్చుకోవాలి, దాని తర్వాత ప్రాజెక్ట్ చేయాలి. నువ్వు డైరెక్ట్ తీసుకెళ్లి నన్ను అక్కడ వేస్తే నేను ఏం చేస్తాను? అది లైక్ ఇట్స్ కన్ఫ్యూజింగ్, ఇట్స్ ఆబ్వియస్లీ కన్ఫ్యూజింగ్ సెకండ్ ఇయర్ లో. దానికి మనకి రిఫరెన్స్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ, మనకి మన కాలేజ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే ముందు ర్యాగింగ్ కల్చర్ ఉండేది కాలేజెస్ లో, దట్ ఓకే జూనియర్స్ సీనియర్స్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. కొంతమందికి ఆ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు. మా కాలేజ్ లో చెప్తున్నారు, సో మన కాలేజ్ లో తెలిసిన అన్న వాళ్ళు ఉంటారు, దే విల్ బి ఇంటరాక్టింగ్. అలా సపరేట్ గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నేనే ఉన్నాను ఫస్ట్ ఇయర్, నా ఇంటరాక్షన్ లెవెల్ చాలా తక్కువ అని చెప్పాను. అండ్ ఐ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ ఇట్ బికాస్ ఐ డోంట్ నో ఎనీ నాలెడ్జ్. ఏదో ఇంటర్ లో తెచ్చుకున్న నాలెడ్జ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి లైక్ ఐ వాజ్ టైం పాసింగ్ అని అనిపించింది. లిటరలీ, దట్స్ లిటరలీ టైం పాస్. దాన్ని ఎలా బిల్డ్ చేయాలంటే నాకు గైడెన్స్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఆబ్వియస్లీ లెక్చరర్స్ చెప్పరు, గైడెన్స్ ఉండదు. ఎలా? అండ్ లైక్ అబ్బాయిలు కదా, చేయాల్సిన దూల పనులు కూడా చాలా ఉంటాయి. సో అవి కూడా కలుపుకుంటే ఇట్స్ టైం వేస్ట్ అని అవుతుంది. సెకండ్ ఇయర్ కొంచెం స్టేబుల్ అయింది. నౌ వి గెట్ టు నో థింగ్స్. మాకు క్లారిటీ వచ్చింది, ఓకే మేము ఏం చేయాలి. కాలేజ్ వాడు ఏం చెప్పినా చెప్పకపోయినా వాడొక పుష్ అంటూ ఇస్తాడు. ఎగ్జామ్స్ ముందు రోజు ఒక 2 days ముందు అట్లా చదువుకున్నా పర్లేదు, మనం చేయాల్సింది మనం చేద్దాము. 2 days అవసరం అండ్ లేదు, 1 hour ముందు చాలు. నేను 1 hour ముందు చాలు. అదే మెంటాలిటీ, మెంటాలిటీ. సో అట్లా అనుకొని సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను. సో ఇట్లా నడుస్తుంది స్టార్టింగ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది. ఇంకా ఏమో తర్వాత వచ్చిన దాంట్లో మా ఫ్రస్ట్రేషన్లు అన్ని చెప్తాను. సో యా, నా అప్పి సో మేము రియలైజ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి ఇంటరాక్షన్ ఉండాలి. మేము కాలేజ్ గురించి ఎంత చెప్పినా ఎంత తిట్టుకున్నా మా ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందేమో కానీ రియాలిటీ అయితే మారదు. సో ఫస్ట్ థింగ్ ఇంటరాక్షన్, మంచి వాళ్ళతో లైక్ ప్రొడక్టివ్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటే. ఇప్పుడు లైక్ వీ స్టార్టెడ్ పోడ్కాస్ట్, సో మేము ఇంటరాక్ట్ అయ్యాం, సో దట్ వీ స్టార్టెడ్. నాకు ఈ థాట్ ఉంది కాబట్టి తను ఉన్నాడు కాబట్టి లైక్ వీ స్టార్టెడ్. అలాగే ఫస్ట్ ఇంటరాక్షన్. సో మాకు గైడెన్స్ లేదు అంటే కాలేజ్లో ఎవరు చెప్పరు, సీనియర్స్ కూడా చెప్పరు. సో యూ హ్యావ్ టు గెయిన్ ఫ్రమ్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో నేనేం చెప్తా అంటే అవన్నీ లైక్ వెళ్ళి మాట్లాడండి సీనియర్స్ తో, నో ప్రాబ్లం. లైక్ అమ్మాయిలు వేరేలా తీసుకున్నా కదా, అబ్బాయిలతో అయినా వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు సరే ఫస్ట్ కొంచెం ఏంటిడు ఇలా వచ్చి అడుగుతున్నాడు అట్లా చూసినా వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. డోంట్ అఫ్రైడ్, లైక్ భయపడకండి, డోంట్ గెట్ స్కేర్డ్ అండ్ ఆల్. అండ్ అవి కూడా చేయకపోతే ఇంకా నీకు గిల్టే ఉంటది. నాకు తెలిసి సో ఇంట్రోవర్ట్స్ మెయిన్లీ ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, చాలా. అందరం అందరము అందరం లైక్ అందరం నేను ఇంట్రోవర్ట్ ఏం కాదు. సో కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా ఇప్పటికీ కొంచెం లోపల ఎవరో ఏదో అనుకుంటారు. మాకు ఉండే ఫస్ట్ ఇయర్ సంథింగ్ ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళని అవుతారు వీళ్ళని అవుతారు, లైక్ కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటుండే. సో లీవ్ దట్ ఫస్ట్ అని మా ఎక్స్పీరియన్స్ మేము మీకు షేర్ చేస్తున్నాం. అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ టు షేర్. నువ్వే. ఓకే సారీ. స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు ఇట్స్ లైక్ ఎవరి గురించి ఎందుకు పట్టించుకోవాలి నువ్వు? ఇట్స్ యూ. యూ అంటే
ప్రతిసారి వెళ్ళి మాట్లాడితే ఏంటి డోర్ యాక్షన్. పీపుల్ కీప్ ఆన్ స్పీకింగ్ అబౌట్ ఇట్, పీపుల్ కీప్ ఆన్ బ్రాగింగ్ అబౌట్ ఇట్. నీకు ఉన్నది లేనిది వాళ్ళు చేయట్లేదు, నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసేటప్పుడు వాళ్ళు వెంట నుంచి 100 అంటారు. జస్ట్ డోంట్ లిసన్ టు ఇట్. యూ డూ వాట్ యూ విష్. నీకు స్టేజ్ మీదకి మాట్లాడనుందా, మాట్లాడు. నీకు ఛాన్స్ వస్తే మాకు ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడు. మహా అయితే ఏమవుతుంది, వెక్కిరిస్తావు. కానీ యూ గెట్ సమ్ స్కిల్ అవుట్ ఆఫ్ ఇట్, యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్, యూ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. అందుకని జస్ట్ అది ఒక ఇన్సెక్యూరిటీ ఒప్పుకుంటాం అందరికీ, దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్. వాళ్ళేమనుకుంటారు, మా స్కిల్ ఎలా ఉంది, నాకు ఇంగ్లీష్ వచ్చా రాదా, నేను కరెక్ట్ గా చెప్తున్నాను, నా టెక్నికల్ స్టాఫ్ ఎట్లుంది, నేను కరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నాను లేదా. అండ్ మేము ఇట్లా లైక్ నేను హోక్ గార్డ్ లా చెప్తున్నా సరే, నేను కూడా అనుకున్నాను కొన్నిసార్లు వేరే వాళ్ళకి మాట్లాడిన ఏంటి వీడు ఎలా మాట్లాడు అనుకుంటాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము అనుకుంటాము. జస్ట్ డోంట్ బి అఫ్రేడ్, బికాస్ వీఆర్ ఇమ్మెచ్యూర్ అండ్ వీఆర్ స్టూపిడ్. టీనేజర్స్ అన్న అడల్ట్స్ అన్న స్టూడెంట్స్ అన్న like మనకొక ఉత్సాహం ఉంటుంది, కొంచెం తింగడతనం ఉంటుంది. కాబట్టి జస్ట్ డోంట్ బి అఫ్రైడ్, జస్ట్ గో దేర్. అండ్ మిస్టేక్ చేసినా పర్లేదు, నో బడీ కేర్స్. అండ్ ఒప్పుకుంటారు, లెక్చరర్స్ కూడా వచ్చి మాట్లాడండి అని ఒప్పుకుంటారు. మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ దే విల్ ట్రైన్ యూ ఇన్స్టెడ్. అంతే, దట్స్ మై థింగ్. నేను అలాగే ఆలోచించాను. నాకు ఎప్పుడు భయం లేదు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే. లైక్ అనుకున్న వాళ్ళు అనుకుంటారు, అనుకోని. నేను ఇంట్రోవర్ట్ గా ఉన్నప్పుడు నేను ఎవరితో మాట్లాడకపోయినా, నేను నేను ఇంటరాక్షన్ తక్కువ చేశాను కదా, నేను ఎవరితో మాట్లాడేవాడిని, స్టేజ్కి మాట్లాడేవాడిని. ఎందుకంటే నాకు ఆ భయం లేదు, ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. అప్పుడు ఏమనుకున్నా సరే నేను ఎవరితో మాట్లాడకపోయినా సరే నన్ను అనేవాళ్ళు. ఐ యూస్ టు నాట్ అఫెక్ట్ విత్ దట్. సో ఎవడో ఒకడు అంటూనే అంటాడు, నువ్వు మంచిగా ఉన్నా అంటాడు, మంచిగా లేకపోయినా అంటాడు. సో మనది ఏంది మనం చూసుకొని వెళ్తే లైక్ ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నాం, వీడియో బయటికి రాగానే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కామెంట్స్ చేస్తారు, బట్ విల్ నాట్ కేర్ అబౌట్. సో అంతే. అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అని మాకు ఒక ఈగో బూస్ట్. వీఆర్ డూయింగ్ సంథింగ్ నాట్ అని. లిటరలీ ఈ విషయం షేర్ చేయకూడదు, బట్ ఐఎమ్ షేరింగ్. ఏంటంటే నా రూమ్మేట్ అనమాట, ఒక ఆమె ప్రెసెంట్ రూమ్మేట్. లైక్ ఐఎమ్ డూయింగ్ రీల్స్ చేస్తుంటే ఈ పిల్ల రీల్స్ ఈ పిల్ల చేస్తున్నా, అవసరమా ఈ పిల్లకి? ట్రైపోర్డ్ తెచ్చుకుంటే ఈ పిల్లకి అవసరమా? గర్లీ థింగ్స్ అని ఉంటాయి, గర్ల్స్ కి ఇది చాలా ఉంటది పక్క నుంచి, బాయ్స్ కి అసలు కొంచెం కూడా ఉండదు. దీంట్లో గర్ల్స్ వచ్చి కుళ్ళు ఇవన్నీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చాలా ఉంటది. లైక్ నేను ఆ పిల్ల ఎలా వదిలే, మనం జడ్జ్ చేయకూడదు, బట్ షీఈస్ డూయింగ్ దట్. నేను చేస్తున్నా, నేను ఏదో ఒకటి చేస్తున్నా, తను అలా అంటుంది. సో లైక్ చూద్దాం, లైక్ బీ కామ్. మీరు అనేకి వెళ్ళకండి, వెళ్ళకండి, కామ్గా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో ఒక రోజు రిజల్ట్ అనేది వస్తుంది. సో దే విల్ నో దట్. అండ్ దట్స్ మై ఎక్స్పీరియన్స్ టు షేర్ సంథింగ్. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే బుక్స్. లైక్ నేను ఎందుకు బుక్స్ చదవాలి, లైక్ నేను అసలు పట్టించుకునేదే కాదు. సో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ బుక్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాం. నా ఎక్స్పీరియన్స్ నేను చదివేవాడిని ముందు, కానీ ద రీజన్ డిఫరెంట్ రీజన్. ముందు నేను కూడా లైక్ బుక్స్ నుంచి ఏమొస్తుంది, లైక్ అవసరం లేదు, టైం వేస్ట్ ఇవన్నీ అనుకున్నాను. బట్ నో, జస్ట్ రీడ్ ఇట్. నేను ఒక పర్సన్ వల్ల చదవాల్సి వస్తుంది, బట్ రియల్లీ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. జస్ట్ ట్రై. లేదు లైక్ తీసుకోండి, అట్లనే ఉంటుందా. ఇట్స్ నైస్ పర్సన్. షీ నన్ను బలవంతంగా కూర్చోబెట్టి బుక్ కొనిచ్చి మరి అలవాటు చేసింది. ఇట్ వాజ్ లైక్ మీకు బుక్స్ చదివితే ఎట్లుంటది అంటే, మీకు మూవీ చూసినా సరే యూ విల్ బి, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ లో వచ్చేసినట్టు అనిపించింది. కొన్నిసార్లు బుక్స్ లో రిలేట్ అవుతారు. ఇఫ్ యూ రీడ్ సమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, అటామిక్ హ్యాబిట్స్ ఇట్లా చదివితే ఓకే ఇలా ఉండొచ్చా. డోంట్ సారీ కాంట్ హర్ట్ మీ అని ఒక బుక్ ఉంటుంది. లైక్ ఆ బుక్ చదివిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే ఇలా కూడా ఉండొచ్చా, ఈ మెంటాలిటీ బిల్డ్ చేసుకోవచ్చా. యూ కెన్ రిలేట్ విత్ ఇట్, యూ కెన్ ఇన్స్పైర్ విత్ ఇట్, అండ్ యూ కెన్ డూ థింగ్స్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ విత్ ఇట్.
ట్రై రీడింగ్ బుక్స్ మ్యాన్. ఇట్స్ అండ్ నీకప్పుడు ఒక భయం ఉంటది కదా, నాకు ఏ ఫ్రెండ్ లేడే అనే భయం కూడా పోతది. అంటే నేను ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోవద్దు అనట్లేదు. ఇఫ్ యూ ఫెల్ట్ అలోన్, జస్ట్ ట్రై రీడింగ్ బుక్స్. ట్రై బుక్స్ చదివితే నీకు ఆ లోన్లీనెస్ పోతుంది అండ్ యూ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ విత్. అండ్ భగవద్గీత, ఇది అందరు డివోషనల్ అంటారు, సోల్ అంటారు, బట్ ఫస్ట్ నేను ఒక బుక్ సజెస్ట్ చేసిన అంటే స్టార్ట్ రీడింగ్ దట్. డివోషనల్ అనేది కాదు కానీ మనం దాని నుంచి చాలా నేర్చుకుంటాం. ఈ అన్ని బుక్స్ లో కలిపి ఆ బుక్ లో ఉంటుందని ఐ ఫెల్ట్ ఇట్. బికాజ్ నేను మొత్తం ఏం చదవలేదు, రోజుకి ఒక పారాగ్రాఫ్ అండ్ ఐ స్టార్ట్ రైటింగ్ దట్. అంటే తెలుగులో ఉండేది రాసి కింద దాని మీనింగ్ రాస్తాను అనమాట ఇంగ్లీష్లో. సో దట్ దాని నుంచి నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, నా థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. ఆ ఆ బుక్ లో నుంచి వచ్చిన నాలెడ్జ్ ఏ బుక్ లో ఉండదు అని పర్సనలీ ఐ ఫెల్ట్ ఇట్. సో స్టార్ట్ రీడింగ్ ఇట్. తప్పేంటి కదా, ఎవడని పక్కన అసలు ఫరక్ కూడా పడకండి. సో స్టార్ట్ రీడింగ్ ఇట్ అంతే. అండ్ సో సో వాట్ దట్స్ ఇట్. నెక్స్ట్? యా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సో లైక్ నెక్స్ట్ టాపిక్స్ వస్తాయి. లైక్ ఇట్ డిపెండ్స్ లైక్ వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డిస్కస్ అని. ఏం అనుకోలేదు ఇంకా, కానీ వస్తాయి, కాన్స్టెంట్ ఫ్లోలో వస్తాయి. వెళ్ళిపోతాం అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. వెల్కమ్.